సిటీలో 3 రోజులుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. లబ్ధప్రతిష్ఠులతో పాటు వర్ధమాన చిత్రకారులు కూడా అందులో పాల్గొనడం విశేషం. ఆఖరు రోజున చిత్రకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ప్రకృతికాంత చిత్రానికి అవార్డు లభించింది. తన తొలి ప్రదర్శనే అవార్డుని తెచ్చిపెట్టినందుకు చిత్రకారిణి పత్రలేఖ మది ఆనందంతో నిండిపోయింది. సభికుల కరతాళధ్వనుల నడుమ సభాధ్యక్షుడు ఆమెను శాలువాతో సన్మానించాడు. ₹1,00,000 నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడ్డాయి ఆమెకు. సభానంతరం విలేకరులు పత్రలేఖను చుట్టుముట్టారు. ఆమెను అభినందిస్తూ వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అన్నిటికీ చిరునవ్వుతో జవాబులు ఇచ్చిందామె. పత్రలేఖ కారు ఎక్కుతుంటే ఆమె దగ్గరకు వచ్చాడు ఓ యువకుడు. అందమైన పుష్పగుచ్చం ఒకటి ఆమె చేతిలో పెట్టి అభినందించాడు. నేను కళారాధకుణ్ణి. కళ ఏ రూపంలో ఉన్నా ఇష్టం నాకు. మీ చిత్రం కూడా మీ అంతా అందంగా ఉంది. మున్ముందు మీ కోమల హస్తాల మీదుగా మరెన్నో కళాఖండాలు జాలువారాలని మనఃస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆమె 2 చేతులూ పట్టుకుని ఊపేశాడు. ఆ అపరిచితుడి చొరవకు బిత్తరపోయింది పత్రలేఖ. పత్రలేఖకు 22 ఏళ్లుంటాయి. పొడవుగా, తెల్లగా, నాజూకుగా, అందంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఆమెకు చిత్రలేఖనం అంటే అమిత ఇష్టం. అందుకే ఫైన్ ఆర్ట్స్లో చేరింది. JNTU నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అవడమే కాక బంగారు పతకాన్ని కూడా సాధించింది. ఓసారి పత్రలేఖ ATM నుండి డబ్బు డ్రా చేసే నిమిత్తం డెబిట్ కార్డ్ని మిషన్లోకి చొప్పించింది. అది లోపల స్టక్ అయిపోయింది. కార్డును బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలురాలైందామె. ఆ గదిలో 2 ATM మిషన్లు ఎదురుబొదురుగా ఉన్నాయి. రెండవదాని వద్ద ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెనుదిరిగాడు. నిస్సహాయంగా నిలుచున్న పత్రలేఖ కనిపించింది. ఆమెను గుర్తుపట్టి, హలో, ప్రముఖ చిత్రకారిణి పత్రలేఖ గారే కదూ అంటూ నవ్వుతూ పలుకరించాడు. విస్తుపోయి చూసిందామె. ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. నేనండి. ఆ రోజు మీ పెయింటింగుకి అవార్డు వచ్చినప్పుడు బుకేతో మిమ్మల్ని అభినందించిన మీ అభిమానిని అన్నాడు. ఎనీ ప్రాబ్లం చెప్పింది. ఓకే, లెట్ మీ ట్రై అంటూ మెషీన్ దగ్గరకు వెళ్లాడు అతను. ఏం చేశాడో తెలియదు. క్షణంలో కార్డ్ నిర్ణీత స్థానానికి వచ్చేసింది. నేను వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటాను. మీరు పిన్ టైప్ చేయండి అన్నాడు నవ్వుతూ. డబ్బు డ్రా చేసుకుని అతనికి థాంక్స్ చెప్పిందామె. ఈ ATM లు ఒక్కోసారి జాదూ చేస్తుంటాయి. అందుకే వీటికి కీలరిగి వాత పెట్టాలి అన్నాడు నవ్వుతూ. మందహాసం చేసిందామె. ఆ సంఘటన జరిగిన నెల్లాళ్లకు మల్టీప్లెక్స్లో ఆడుతున్న ఆక్వామ్యాన్ మూవీకి వెళ్ళింది పత్రలేఖ ఒంటరిగా. సినిమా ఆరంభమైన కొంతసేపటికి ఎవరో వచ్చి ఖాళీగా ఉన్న ఆమె పక్క సీట్లో కూర్చున్నారు. ఇంటర్వెల్లో అతని వంక చూసిన పత్రలేఖ ఖంగుతింది. అతను కూడా ఆమెను చూశాడు. హాయ్ పత్రలేఖ గారు అంటూ ఆశ్చర్యానందాలతో పలుకరించాడు. వాట్ ఏ వండర్. అనుకోకుండా ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నాం మనం. ఇది దైవేచ్ఛ కాక మరేమిటి అంటూ నవ్వాడు. తన పెయింటింగుకి అవార్డు వచ్చినప్పుడు బుకేతో ఆమెను అభినందించినవాడు ATM దగ్గర హెల్ప్ చేసినవాడును అతను. బై ద బై, నా పేరు రాజ్ కుమార్. చెప్పానుగా, కళాభిమానినని. మీ ప్రకృతికాంత పెయింటింగ్ చూశాక ఫిదా అయిపోయి మీకు వీరాభిమానిని అయిపోయాను నేను అన్నాడు. బయటకు వెళ్లి ఇద్దరికీ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకువచ్చాడు. తీసుకోవడానికి ఆమె మొహమాట పడుతుంటే బలవంతం చేశాడు. డ్రింక్ సిప్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పాడు. ఆట ముగిశాక విడిపోతూ అతను తన సెల్ నంబర్ ఇచ్చి ఆమెను తనకు మిస్డ్ కాల్ ఇమ్మన్నాడు. అతని కలుపుగోరుతనము, స్నేహతత్వమూ చూసి కాదనలేకపోయిందామె. పైగా తనకు వీరాభిమానినని చెప్పుకుంటున్నాడు. అంతేకాక థియేటర్లో పక్కపక్కనే కూర్చున్న అతను ఎటువంటి వెకిలి చేష్టలూ చేయకుండా హుందాగా ప్రవర్తించడం కూడా మరో కారణం. ఆ తరువాత వారి నడుమ ఫోన్ కాల్స్ ఆరంభమయ్యాయి. వాట్సాప్ మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. అతని కోరిక మేరకు తాను వేసిన పెయింటింగ్స్ యొక్క ఫోటోలు తీసి అతనికి సెల్లో పంపించేది పత్రలేఖ. వాటిని బాగా మెచ్చుకునేవాడు అతను. వీకెండ్స్లో ఏదో ఒకచోట కలుసుకోవడం వరకు వచ్చారు. ఏడాది తిరిగేసరికి వారి స్నేహం ప్రేమగా పుష్పించడం విశేషం. 25 ఏళ్ల రాజ్ కుమార్ పొడవుగా, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఎప్పుడు బ్రాండెడ్ ఉడుపులను, వస్తువులనే వాడతాడు. స్టైలిష్ గా ఉంటాడు. తాను జర్నలిస్టునని చెప్పాడు. ఓసారి పత్రలేఖ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లోంచి 5 లక్షలు అదృశ్యమయ్యాయి. ఆమె గుండె జల్లుమంది. సొమ్ము ఏమైందో బోధపడక బ్యాంక్ని కాంటాక్ట్ చేసింది. ఆమె అకౌంట్ని బ్లాక్ చేసింది బ్యాంక్. అది హ్యాకర్స్ పని అని పోలీస్ కంప్లెయింట్ ఇవ్వమని సలహా ఇచ్చాడు బ్యాంక్ మేనేజర్. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంటుకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా ఆమె డల్గా ఉండడం గమనిస్తున్నాడు రాజ్ కుమార్. ఆరా తీయడంతో జరిగిందంతా అతనికి చెప్పింది.
నిర్ఘాంతపోయాడతను. ఇన్నాళ్ళు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? ఓకే, లీవ్ ఇట్ టు మీ. నీ అకౌంట్ని హ్యాక్ చేసిందెవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. నువ్వు దిగులు చెందకు అంటూ ఓదార్చాడు. బ్యాంక్ బ్రాంచ్ పేరు, అకౌంట్ నంబరు అడిగి తీసుకున్నాడు. వారం తరువాత పత్రలేఖకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోమని చెప్పాడు రాజ్కుమార్. కొత్త పాస్వర్డ్తో అకౌంట్ ఓపెన్ చేసిన పత్రలేఖ సంభ్రమానికి గురైంది. పోయిన సొమ్ము తిరిగి జమ చేయబడింది. ఆమె ఆనందానికి మేరలేకపోయింది. తాను బ్యాంక్ యొక్క ఐ.టి. సిబ్బంది సాయంతో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మిస్టరీని భేదించినట్లు చెప్పాడు రాజ్కుమార్. ఆమె అకౌంట్ని హ్యాక్ చేసిందెవరో కనిపెట్టి ఆ సొమ్మును తిరిగి ఆమె ఖాతాలో జమ చేసేలా చేశానన్నాడు. ఆ రోజు పార్క్లో అతను తన ఒళ్ళో పడుకుని ఉండగా, నువ్వు వచ్చు ప్రిన్స్ మహేష్ బాబులా ఉంటావు. అతనికి ట్విన్ బ్రదర్వా అనడిగింది పత్రలేఖ అల్లరిగా. ట్విన్నో రెప్లికానో తెలియదు కాని అతనికంటే మిక్కిలి అదృష్టవంతుణ్ణని మాత్రం చెప్పగలను నేను అన్నాడతను. ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. నీవంటి అందాల ఆర్టిస్ట్ యొక్క మనసును గెలుచుకున్నందుకు జవాబిచ్చాడు. నువ్వు నా కలల రాకుమారుడివి అంటూ అతని బుగ్గమీద ముద్దు పెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులతో చెప్పి అతనికి ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకుందామే. అంతలోనే తాను ఓ ముఖ్యమైన అసైన్మెంటు మీద ఢిల్లీ వెళ్తున్నట్టు 3 నెలల వరకు తిరిగిరానని చెప్పాడు రాజ్కుమార్. అది సెన్సిటివ్ అసైన్మెంట్ కావడం వల్ల తమ మధ్య ఏ విధమైన కాంటాక్టు సాధ్యం కాదని చెప్పాడు. చూస్తూ ఉండగానే 4 మాసాలు గడచిపోయాయి. అన్నాళ్లు రాజ్కుమార్ని కలవకుండా మాట్లాడకుండా ఉండడం పత్రలేఖకు పిచ్చెక్కిస్తోంది. ఫోన్ చేసి చూసింది. మెసేజ్లు ట్రై చేసింది. ఫోన్ ఆఫ్ మోడ్లో ఉందన్న సమాచారం. ఓ రోజున రాజ్కుమార్ నుండి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అసైన్మెంట్ పూర్తయిందని, ఏ రోజైనా తాను తిరిగిరావచ్చునని, సరాసరి ఆమె ఇంటికే వస్తాననేను. మిక్కిలి సంతోషం కలిగిందామెకు. అతను రాగానే తమ ప్రేమ విషయానికి తల్లిదండ్రులకు చెప్పాలనుకుంది. ఎవరో స్నేహితుల ఇంట్లో పెళ్లికని పత్రలేఖ తల్లిదండ్రులు ముంబై వెళ్లారు. రాజ్కుమార్ని సర్ప్రైజ్ చేసేందుకని అతని తైలవర్ణ చిత్రం వేసి అతనికి బహూకరించాలనుకుంది పత్రలేఖ. రోజంతా ఇంటి నుండి కదలకుండా చిత్రం పూర్తి చేసింది. అలసటతో మంచం పైన వాలడంతో తెలియకుండానే నిద్రపట్టేసింది. డోర్ బెల్ మ్రోగడంతో ఉలికిపడి లేచింది. పరుగెత్తుకు వెళ్లి తలుపు తెరచింది. గుమ్మంలో రాజ్కుమార్ అన్నాళ్ల ఎడబాటు కన్నీటి వెల్లువ కాగా అతని మెడ్చుట్టూ చుట్టుకుపోయింది పత్రలేఖ. ఆమె అధరాలను చుంబించాడతను. చుంబనమాధుర్యం నరాలలో ప్రకంపనలను రేపడంతో తన్మయత్వంతో కన్నులు మూసుకుంది. డోర్ బెల్ గట్టిగా మ్రోగడంతో త్రుళ్ళిపడి లేచింది. చిత్రం, తాను రాజ్కుమార్ కౌగిట్లో లేదు, అదంతా కల అనుకుంది సంభ్రమంగా. డోర్ బెల్ ఈసారి ఆగకుండా మ్రోగింది. గబగబా వెళ్లి తలుపు తెరచింది. గుమ్మంలో రాజ్కుమార్ కాదు, ఎవరో ఆగంతకుడు. ఆమెను త్రోసుకుంటూ లోపలికి చొచ్చుకువచ్చాడతను. పత్రలేఖ తెల్లబోతూ, ఎవరు నువ్వు అనడిగింది. అరచావంటే పొడిచేస్తాను. పోలీసులు తరుముతున్నారు. కాసేపు నన్నిక్కడ తలదాచుకోనిస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడతను కత్తి చూపిస్తూ. భయం వేసిందామెకు. పోలీసులు ఎందుకు తరుముతున్నారు? నువ్వు ఎవరినైనా హత్య చేశావా? లేక నక్సలైట్వా అనడిగింది. అదేమీ కాదు, నేను ఓ దొంగను. భయపడకు, మీ ఇంటిని దోచుకోనులే అన్నాడు. 25 ఏళ్లుంటాయి అతనికి. సన్నగా ఉన్నాడు. పొడవు పొట్టి కాని విగ్రహం. వంకీల జుత్తు. ఫేడెడ్ జీన్స్ మీద బ్లూ కలర్ టీషర్ట్ ధరించాడు. మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్. పత్రలేఖను కుర్చీకి కట్టేశాడతను. నా సేఫ్టీ కోసం అంటూ. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనడిగాడు. లేరన్నట్టు తల అడ్డుగా ఊపిందామె. గుడ్, ఒంటరిగా ఉన్నావని భయపడకు, నిన్నేమీ చేయంలే అని అతను అనడంతో కొంచెం ధైర్యం చిక్కింది ఆమెకు. ఇల్లంతా ఓసారి తిరిగివచ్చాడతను. ఫ్రిడ్జ్ లోంచి బ్రెడ్, బటర్, జామ్, సాఫ్ట్ డ్రింక్ బాటిలు తెచ్చుకుని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. సారీ, ఆకలిగా ఉంది అంటూ అవురావురుమంటూ తిన్నాడు. తరువాత సాఫ్ట్ డ్రింక్ త్రాగాడు. స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడుంది అనడిగాడు. చెప్పిందామె. స్నానం చేసి వచ్చి షవర్ క్రింద నిలుచుంటే టైమే తెలియదు సుమా అన్నాడు టవల్తో తల తుడుచుకుంటూ. అతని ప్రవర్తనకు ఓ పక్క ఆశ్చర్యంగానూ మరోపక్క ఆగ్రహంగానూ ఉందామెకు. టీవీ ఆన్ చేసి వెస్టర్న్ మ్యూజిక్ పెట్టాడు. కొంతసేపటి తరువాత వాచ్ చూసుకుంటూ, నేను వచ్చి గంట దాటిపోయింది. ఈపాటికి పోలీసులు వెళ్ళిపోయుంటారు. వెళ్తాను. థాంక్స్ అంటూ లేచాడు. అంతలోనే అతని దృష్టి ఓ మూలగా ఉన్న ఈసిల్ మీద పడింది. ఏమిటిది? పెయింటింగా అంటూ దానిపైన కప్పిన గుడ్డను తీశాడు. రంగులు ఆరేంతవరకు ధూళిపడకుండా దాన్ని కవర్ చేసిందామె. ఆ పెయింటింగ్ ని చూడగానే ఫెయింట్ అయినంత పని చేశాడు అతను. వీడి చిత్రం వేశావేమిటి? వీడు నీకు ఏమవుతాడు అంటూ ప్రశ్నించాడు.
ముడివడిన బురుకుటితో. అతను మీకు తెలుసా? సంభ్రమంతో అడిగింది పత్రలేఖ. వీడు ఒకప్పటి నా ఫ్రెండ్. పేరు రాజ్ కుమార్, చెప్పాడతను. గొప్ప ఫ్రాడ్ మాస్టర్. తెల్లబోయింది పత్రలేఖ. మీరు పొరబడుతున్నారు. ఇతను జర్నలిస్ట్. చాలా మంచి మనిషి, అంది. ఫకాలున నవ్వాడు. అతను చెబుతున్నది వింటుంటే నిశ్చేష్టురాలైందామె. తన పేరు గోవిందు. తాను, రాజ్ కుమార్ విశాఖపట్టణంలో ఒకే అనాథాశ్రమంలో పెరిగారు. ఇద్దరూ 10వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పారు. బ్రతుకు తెరువు కోసం గోవిందు దొంగగా మారాడు. రాజ్ కుమార్ తెలివైనవాడు. ఎలా నేర్చాడో? హ్యాకింగ్ కళ నేర్చాడు. సైబర్ నేరాలకు పూనుకున్నాడు. ఫ్రాడ్తో బాగా సంపాదిస్తూ జల్సా జీవితం గడుపుతున్నాడు. 4 నెలల క్రితం నగరంలోని ఓ బిజినెస్ మెయిన్ అకౌంట్ను హ్యాక్ చేసి 5 కోట్లు కాజేశారు ఎవరో. అది రాజ్ కుమార్ పనేనని, నేపాల్ పారిపోయాడని పోలీసులు నిర్ధారించి, అతని కోసం గాలిస్తున్నారు. ఆ తరువాత గోవిందు పలుకులు పత్రలేఖ చెవుల్లో దూరడంలేదు. ఏ.టి.ఎం. లో చిక్కుకుపోయిన తన డెబిట్ కార్డ్ని రాజ్ కుమార్ క్షణాలలో రిట్రీవ్ చేయడం, తన అకౌంట్లోంచి హ్యాక్ చేయబడ్డ సొమ్మును వాపసు చేయించడం హఠాత్తుగా మదిలో మెదిలాయి. బీ కేర్ఫుల్, మిస్, హెచ్చరికగా అన్నాడు గోవిందు ఆమె కట్లు విప్పుతూ. బై ద బై, డోర్ బెల్ వినిపించగానే పరుగెత్తుకు వెళ్లి తలుపు తెరిచేయొద్దు. అప్పుడప్పుడు నాలాంటి వాళ్లు కూడా వస్తుంటారు. అతను వెళ్లిన చాలాసేపటి వరకు చేష్టలు ఉడిగి ఉండిపోయింది పత్రలేఖ. అంతలో వాట్సాప్లో రాజ్ కుమార్ నుండి మెసేజ్ వచ్చింది. కారణాంతరాల వల్ల ఇంటికి రాలేకపోతున్నాను. ఫలానా చోట నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి రా. కొద్ది క్షణాలపాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత ల్యాప్టాప్ తీసి నెట్లో సిటీ పోలీస్ సైట్లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళింది. అందులో రాజ్ కుమార్ ఫోటో. దాని క్రింద వాంటెడ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అని రాసి ఉంది. కాసేపు వెక్కి ఏడ్చిందామె. తరువాత మనసు దిటవు చేసుకుని సెల్ ఫోన్ తీసింది రాజ్ కుమార్ ఆచూకీ పోలీసులకు తెలియపరచేందుకు.